హలో మామ, మొత్తానికి తిరుపతి దర్శనంకి అయితే వచ్చాను. నేను ఇక్కడ చెన్నైలో ఉంటున్నాను కదా. సారీ మామ, వీడియో చేయట్లేదు. ఈనాడే వర్క్లో బాగా బిజీ అయిపోయాను. ఆ ఏడుకొండలు వాడిని దర్శించుకోవడానికి ఏడుకొండలు ఎక్కువ వస్తానని మొక్కున్నాను మామ. అందుకని అలిపిరి మెట్ల మార్గం వైపు వచ్చాను. సరే చూడండి మామ, ఎంత రష్ ఉందో. అసలు ఈ మే నెలలో అయితే అసలు ఖాళీ లేదు. నేను వెళ్ళి 3 రోజులు అవుతుంది మామ. ఇంకోటి ఏంటంటే 12 సంవత్సరాల కన్నా చిన్నపిల్లలు అయితే ఎలా చేయట్లేదు మామ ఈ రూట్లో. నేనైతే ఫస్ట్ మెట్ అయితే ఎక్కేసాను దండం పెట్టుకొని. ఎక్కుతూ ఉంటే ఎంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యానంటే మామ, ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకుంటానా ఇన్ని, ఎప్పుడెప్పుడు ఎక్కుతానా అని చూస్తూ కూర్చున్నాను. సరే కూర్చుంటే పని అవుతుంది కదా అని మెట్లు ఎక్కుతూ మొదలెట్టాను మామ. అదిగో మామ, అదే అయ్యవారు కొలువున్న కొండ. చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఏంటంటే నాతో పాటు రూమ్మేట్ వచ్చాడు. ఊరు నుంచి తమ్ముళ్ళు వచ్చారు 3. ఇంకో మామ, ఈడే మా రూమ్మేట్. ఏంటంటే తమ్ముళ్ళని చూపిస్తాను. ఇక్కడ గోపూజ దగ్గర దర్శనం చేసుకొని నీట్గా మళ్ళీ కొండక్తో స్టార్ట్ చేస్తున్నాను. మేము ఎదరికి వెళ్తుంటే మా వాళ్ళు ఫోటోలు పిచ్చోళ్ళు. ఫోటోలు తీసుకొని ఇంకా నీళ్ళే 3 ఫోటోలు తీసుకొని నడకదారి చెకింగ్ పాయింట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ చెకింగ్ చేసుకొని నేను బయటకు వచ్చేసరికి మా వాళ్ళు నన్ను ఎత్తుకుంటున్నారు మామ. వాళ్ళు నన్ను ఎత్తుతున్నట్లేదు, నేను వాళ్ళని ఎత్తుతుంది. మా వాడు చూడండి ఎంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు మెట్లు ఎక్కినప్పుడు. కాకపోతే మా వాడు చాలా కష్టపడ్డాడు మామ మెట్లు ఎక్కడానికి. మా వాళ్ళు కొండ ఎక్కుతుంటే ఆప్సపాలు పడ్డారు మామ. అయినా సరే ఆ దేవుని తలుచుకొని కొండ అయితే ఎక్కేసాము. మిగతాది పార్టీలో చూద్దాం.